హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ టాక్స్. ఇప్పుడు నేను రెడీ ప్లేయర్ వన్ అనే యాక్షన్, అడ్వెంచర్ అండ్ స్కైఫై మూవీని రివీల్ చేయబోతున్నాను. మూవీలోకి వెళ్తే 2045 ఇయర్లో ఒహయో స్టేట్లోని కొలంబస్ సిటీలోని ది స్టాక్స్ అనే ప్లేస్లో వేడ్ తన ఆంట్ ఆలిస్తో నివసిస్తున్నాడు. ఆలిస్ మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ రిక్ లో ఇన్కమ్ కమ్యూనిటీ ఏరియాలో ట్రైలర్స్లో నివసిస్తున్నారు. అతను వారి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు అతని నైబర్హుడ్ అందరూ వాళ్ళ సొంత వర్చువల్ వరల్డ్ యూజ్ చేస్తూ కనబడతారు. అందరిలాగే వేడ్ తన రియల్ లైఫ్ స్ట్రగుల్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ది ఓఎస్ఎస్ అనే వర్చువల్ వరల్డ్లో టైం స్పెండ్ చేస్తాడు, వేర్ ఎనీవన్ కెన్ బి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అతను ఒక స్క్రాప్ వ్యాన్లో హైడ్ అవుతూ వైజర్ అండ్ హ్యాప్టిక్ స్యూట్ని యూజ్ చేసి ఓఎస్ఎస్ని యాక్సెస్ చేస్తాడు. ఈ వర్చువల్ రియాలిటీ వరల్డ్లో పీపుల్ కెన్ ఎంటర్ యాజ్ అవతార్స్. వాళ్ళు అక్కడ గేమ్స్ ప్లే చేయొచ్చు అండ్ సీక్ ప్లెజర్స్ దే కెనాట్ ఫైండ్ ఇన్ ద రియల్ లైఫ్. ఈ వరల్డ్లో మనం ఇమాజినేషన్ ఉండే ప్రతి పని చేయవచ్చు అండ్ కావాల్సిన ప్రతి చోటకి వెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 50 ఫుట్ హై ఉన్న మాన్స్టర్ వేవ్తో మనం సర్ఫ్ చేయొచ్చు. పీపుల్ వర్చువల్ అవతార్స్ని వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ ఆర్ ఐడియల్ పర్సన్కి కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ది ఓఎస్ఎస్ ఈస్ బోత్ మ్యాసివ్ మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్ ప్లేయింగ్ గేమ్ అండ్ ఏ వర్చువల్ సొసైటీ. ఇక్కడ కరెన్సీ అంటే గేమ్ కాయిన్స్ వాళ్ళ రియల్ వరల్డ్లో కూడా యూజ్ చేయొచ్చు. పీపుల్ ఓఎస్ఎస్లో కాయిన్స్ అక్యుములేట్ చేశాక వాళ్ళ అవతార్ కనుక గేమ్లో చనిపోతే వాళ్ళ కాయిన్స్ అండ్ ఆల్ అదర్ పొసెస్డ్ ఆబ్జెక్ట్స్ని లూజ్ అవుతారు. ఈ వర్చువల్ వరల్డ్లో వేడ్ అవతార్ ఈస్ పాసిబుల్. పీపుల్ వారి మోస్ట్ టైంని ఓఎస్ఎస్లో స్పెండ్ చేయడంతో అక్కడే ఫ్రెండ్స్ కూడా ఏర్పడతారు. వాళ్ళని రియల్ వరల్డ్లో మీట్ అవ్వకపోయినా వేడ్ ఫ్రీక్వెంట్గా తన బెస్ట్ ఫ్రెండ్ హెచ్, ఏ మ్యాసివ్ మస్కులర్ మెకానిక్, సామ్యురై డైటో అండ్ కాంబాట్ ఫైటర్ షోతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. జేమ్స్ హాలిడే అండ్ ఆగ్డెన్ మోరో 2025లో ఓఎస్ఎస్ని స్థాపించారు. యాజ్ ద టైమ్ పాసెస్ హాలిడే సోల్ ప్రొప్రైటర్ అవుతాడు. అన్ఫార్చునేట్లీ హాలిడే 2040లో మరణిస్తాడు. ఆ తర్వాత ఓఎస్ఎస్లో ఒక కాంటెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే డిజిటల్ ఈస్టర్ ఎగ్ని ఫైండ్ చేస్తారో వాళ్ళకి ఓఎస్ఎస్ కంప్లీట్ ఓనర్షిప్ సొంతమవుతుంది. ఈ కంపెనీ $1 బిలియన్ వర్త్ ఉంటుంది కాబట్టి చాలామంది యూజర్స్ ఈస్టర్ ఎగ్కి లీడ్ చేసే క్లూస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. వేడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యూజర్స్ హూ ట్రైస్ టు డిసైఫర్ ద హాలిడేస్ కాంటెస్ట్. హాలిడే మరణం తర్వాత తన కంపెనీ హాలిడే ఈస్టర్ ఎగ్ కాంటెస్ట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వీడియోని రిలీజ్ చేస్తుంది. ఇన్ దిస్ వీడియో హాలిడే డిజిటల్ అవతార్ అనరాక్ ద ఆల్ నోయింగ్ అని ఉపయోగిస్తాడు. ఈ అవతార్ కాంటెస్ట్ మెకానిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3 ఛాలెంజెస్ కంప్లీట్ చేయాలి అని చెప్తుంది. ఈచ్ ఛాలెంజ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఛాలెంజ్కి లీడ్ చేసే ఒక క్లూ అండ్ ఏ కీ లభిస్తాయి. ఫస్ట్ ఎవరైతే ఈ కీస్ని పొంది ఈస్టర్ ఎగ్ని ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్ళకి హాలిడేస్ పర్సనల్ ఫార్చ్యూన్ వర్త్ $500 billion అండ్ ఓఎస్ఎస్ ఫుల్ కంట్రోల్ వాళ్ళ ఆధీనంలోకి వస్తాయి. ఇన్నోవేటివ్ ఆన్లైన్ ఇండస్ట్రీస్, షార్ట్ ఫర్ ఐఓఐ. ఈ కంపెనీ వాళ్ళు యూజర్స్ని హైర్ చేసుకొని వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ కాంటెస్ట్ ఛాలెంజెస్లో పార్టిసిపేట్ చేస్తారు. దీస్ యూజర్స్ ఆర్ కాల్డ్ సిక్సర్స్. ఐఓఐ కంపెనీ సీఈఓ నోలన్ సెరంటో మోస్ట్ ఆఫ్ ద మనీ ప్రొడక్ట్స్ అండ్ గేమింగ్ గేమ్స్ని సెల్ చేసి సంపాదిస్తున్నప్పటికీ ఈస్టర్ ఎగ్ని ఫైండ్ అవుట్ చేసి ఓఎస్ఎస్ ద్వారా ఇంకా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ కంపెనీలో ఒక గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ ఎప్పుడూ హాలిడేస్ పాప్ కల్చర్ని స్టడీ చేస్తూనే ఉంటారు, క్లూస్ దొరుకుతాయనే ఆశతో. ఈ హంట్ 5 ఇయర్స్ కొనసాగుతుంది. అయినప్పటికీ ఎవరు ఫస్ట్ కీను కూడా కనుగొనలేకపోయారు. ఓన్లీ ఫస్ట్ ఛాలెంజ్ మాత్రమే కనుక్కుంటారు. ఇది న్యూయార్క్ సిటీలో సెట్ చేసిన ఒక రేసింగ్ గేమ్. వేడ్ అండ్ హెచ్ మళ్ళీ ఈ రేస్లో పార్టిసిపేట్ చేస్తారు. చాలామంది కాంపిటీటర్స్ తమ వెల్ ఎక్విప్డ్ కార్స్ని యూజ్ చేస్తుంటే వేడ్ మాత్రం ఒక ఓల్డ్ మోడల్ డిలోరియన్ కార్ని యూజ్ చేస్తాడు. రేస్ స్టార్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తుండగా ఒక లేడీ బైకర్ వేడ్ని ఆకర్షింపచేస్తుంది. రేస్ ప్రారంభమైన తర్వాత హెచ్ ఒక మెకానిక్ కావడంతో తన నాలెడ్జ్ని ఉపయోగించి తన ట్రక్ను అప్గ్రేడ్ చేస్తాడు. ఈ అడ్వాంటేజ్తో రేస్లో మోస్ట్ ఆఫ్ ద కార్స్ని క్రష్ చేసుకుంటూ ముందంజలో ఉంటాడు. ఈ రేస్ ఎంత టఫ్గా ఉంటుంది అంటే రేస్ జరిగే రోడ్ స్ట్రక్చర్స్ మారిపోతాయి, ఎక్స్ట్రా రోడ్ బ్లాక్స్ డైనమిక్గా చేంజ్ అవుతాయి, డిస్ట్రక్షన్ మెషిన్స్ మూవ్ అవుతూ ఉంటాయి, డైనోసర్ కూడా స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది. రేస్లో వీటన్నిటిని దాటినా కాంగ్ వచ్చినప్పుడు అది రోడ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల అతను రేస్ను కంప్లీట్ చేయడంలో విఫలమవుతాడు. వేడ్ వేరే రూట్తో ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ కాంగ్ అప్పేర్ అయినప్పుడు అతనికి అదే గతి పడుతుంది. మరోవైపు ఆర్టిమస్, ది లేడీ బైకర్, ఈ డిస్ట్రాయ్ అయిన రోడ్ పైకి జంప్ చేయాలనే ప్లాన్తో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. కాంగ్ డిస్ట్రాయ్ చేసిన రోడ్ కింద హైడ్ అవుతూ
ఈ రేస్‌ని కంప్లీట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని ట్రాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇది గమనించిన వేడ్ ఆర్టిమస్‌ని తన మూవింగ్ బైక్ నుండి గ్రాబ్ చేస్తాడు. వైల్ దే స్టంబుల్ అపాన్ ఈచ్ అదర్, కాంగ్ ఆర్టిమస్ బైక్‌ని క్రష్ చేస్తుంది. ఛాలెంజ్ ఎండ్‌కి రీచ్ అయ్యాక కాంగ్‌ని దాటి ఎవ్వరూ వెళ్ళలేరు. తర్వాత వేడ్ నెక్స్ట్ రేస్ కోసం ఆర్టిమస్ తన బైక్ రిపేర్ చేయడంలో హెల్ప్ చేయమని హెచ్‌ను ఒప్పిస్తాడు. హెచ్ తన బైక్ రిపేర్ చేస్తుండగా వేడ్ మరియు ఆర్టిమస్ హాలిడే మరియు రేస్ గురించి మాట్లాడుకుంటారు. అలా మాటల సందర్భంలో వేడ్ తను ఈ కాంటెస్ట్ విన్ అయ్యాక రియల్ వరల్డ్‌లో ప్రైజ్ మనీతో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాను అని చెప్తాడు. కానీ ఒక రియల్ ఎగ్ హంటర్ ఓన్లీ మనీ కోసం అలా చేయడని ఆమె వాదిస్తుంది. ఓఎస్ఎస్‌ను ఐఓఐ నుండి కాపాడడానికి తను ఏదైనా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రియల్ వరల్డ్‌లో వేడ్ తన రూమ్‌లో ఉన్నప్పుడు హాలిడే రూల్స్ మేక్ చేయడంని ఎంత హేట్ చేస్తాడో ఆర్టిమస్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. వైజర్‌ని ఉపయోగించి అతను హాలిడే జర్నల్స్‌కి వెళ్తాడు. అది ఓఎస్ఎస్‌లో జరిగిన అన్ని కన్వర్జేషన్స్‌ని వీడియో రికార్డింగ్‌ల రూపంలో కలిగి ఉన్న ఒక ప్లేస్. మెకానికల్ క్యూరేటర్ హెల్ప్‌తో వేడ్, హాలిడే అండ్ మోరో వారి ఓఎస్ఎస్ భవిష్యత్తు గురించి చర్చించే మెమరీని అబ్జర్వ్ చేస్తాడు. అతను ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోబోతున్నప్పుడు తన రూల్స్‌ని లైక్ చేయడం లేదు అని, ఒక్కసారి వాటిని రివర్స్ చేస్తే బాగుంటుంది అని హాలిడే చెప్పడం వింటాడు. మరుసటి రోజు వేడ్ ఫస్ట్ ఛాలెంజ్‌కు తిరిగి వస్తాడు. మిగిలిన కార్లు ముందుకు కదులుతుండగా అతను తన డెలోరియన్‌ని వెనక్కి డ్రైవ్ చేస్తాడు. రేస్ ట్రాక్ కింద అడ్డంకులను దాటి, కాంగ్‌ను కూడా దాటి డైరెక్ట్ రేస్ ఎండ్ వరకు రీచ్ అయ్యే ఒక ట్రాక్ ఓపెన్ అవుతుంది. చివరగా అతను సెంట్రల్ పార్క్ వద్ద ఫినిష్ లైన్‌ను చేరుకుంటాడు. అక్కడ యానరాక్ అపియర్ అయ్యి ఫస్ట్ కాపర్‌కి 1,00,000 కాయిన్స్ అండ్ ఒక క్లూ ఇస్తాడు. బహుమతి అందుకున్న తర్వాత అతని అవతార్ పేరు పార్సివల్ స్కోర్ బోర్డ్‌పై ఫస్ట్ అపియర్ అవుతుంది. ఐఓఐలో పార్సివల్ ఫస్ట్ కీ గెలుచుకున్నందుకు బోర్డ్ మెంబర్స్ అందరూ నోలన్ సొరంటోకి వాళ్ళ ఆందోళనను వ్యక్తం చేస్తారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదని సొరంటో వారికి హామీ ఇస్తాడు. దీని తర్వాత అతను ఓఎస్ఎస్‌లోకి ఎంటర్ అయ్యి ఐరాక్ అనే బౌంటీ హంటర్‌ని కలిసి ఆర్బ్ ఆఫ్ ఒజ్వక్స్ అనే ఒక పవర్‌ఫుల్ ఐటెమ్‌ని సొంతం చేసుకుంటాడు. పార్జివల్‌ని చంపడానికి కూడా అతన్ని హైర్ చేసుకుంటాడు. అదే సమయంలో వేడ్ తను సంపాదించిన కాయిన్స్‌తో జెమెకిస్ క్యూబ్, గ్రెనేడ్ అండ్ ఫైనల్లీ ఎక్స్-1 సూట్ కొంటాడు. ఈ ఎక్స్-1 సూట్‌ను తన రియల్ వరల్డ్‌లో ఓఎస్ఎస్ ప్లే చేసేటప్పుడు దానిని ధరించవచ్చు. ఈ సూట్ స్పెషాలిటీ ఏంటంటే మనకి వర్చువల్ వరల్డ్‌లో కలిగే ఫిజికల్ సెన్సేషన్స్‌ని రియల్ వరల్డ్‌లో ఫీల్ అవ్వచ్చు. రేస్‌లో వేడ్ రివర్స్ వెళ్ళే రూట్‌ను చూసి ఆర్టిమస్ కూడా విజయం సాధిస్తుంది. తర్వాత వేడ్ హెచ్‌తో రేస్‌లో రహస్య మార్గం గురించి తెలియజేస్తాడు. అతను డైటోకి చెప్పి దానిని షోతో పంచుకుంటాడు. మీన్‌వైల్ వేడ్ తన ఫ్రీ టైమ్‌ని నెక్స్ట్ ఛాలెంజర్ క్లూస్ కోసం ఆలోచిస్తూ గడుపుతాడు. ఇది కీరా అనే మహిళకి దారితీస్తుంది. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి వేడ్ మరియు ఆర్టిమస్ హాలిడే జర్నల్స్ ఉన్న ప్లేస్‌కి వెళ్లి హాలిడే మరియు మోరో మధ్యలో జరిగిన ఒక మీటింగ్ రికార్డింగ్‌ని వాచ్ చేస్తారు. ఈ రికార్డింగ్‌లో కీరా అనే మహిళను డేట్‌కి తీసుకువెళ్ళిన విషయాన్ని హాలిడే మోరోకి చెప్తాడు. కానీ ఆమె అడిగినట్లు డాన్స్ చేయడానికి బదులుగా అతను ఆమెను సినిమా చూడటానికి తీసుకువెళ్తాడు. కీరా లాస్ట్‌కి మోరోని మ్యారేజ్ చేసుకుంటుంది. వారిద్దరి జీవితాల్లో ఆమెకు స్పష్టమైన ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ జర్నల్స్‌లో ఆమె పేరు ప్రస్తావించడం ఇదే మొదటి అండ్ చివరిసారి అని వేడ్ పేర్కొన్నాడు. వేడ్ చెప్పిన దానితో క్యూరేటర్ ఏకీభవించడు. వేడ్ దాని గురించి పందెం వేసిన తర్వాత క్యూరేటర్ ఉన్న అన్ని జర్నల్స్‌ను క్రాస్ చెక్ చేసి వేడ్ చెప్పినది సరైనదని ఒప్పుకుంటాడు. తర్వాత వేడ్‌కు క్యూరేటర్ ఒక స్పెషల్ కాయిన్ ఇస్తాడు. ఆ తర్వాత హాలిడే డిజైన్ చేసిన ఒక డిస్ట్రాక్టెడ్ గ్లోబ్ అనే డాన్సింగ్ క్లబ్‌కు ఆర్టిమస్ వేడ్‌ని ఇన్వైట్ చేస్తుంది. వేడ్ డిస్ట్రాక్టెడ్ గ్లోబ్‌కి అరైవ్ అయ్యాక ఫ్యాన్స్ తనని గ్రీట్ చేసి పిక్స్ దిగుతారు. ఇంతలో ఆర్టిమస్ వెనుక నుండి అతనిని సమీపిస్తుంది. ఒక చిన్న సంభాషణ తర్వాత ఆర్టిమస్ వేడ్‌ను గ్లోబ్ మధ్యలో ఉన్న జీరో గ్రావిటీ డాన్స్ ఫ్లోర్‌లోకి తీసుకువెళ్తుంది. ఇద్దరూ కలిసి 70స్ మ్యూజిక్‌కి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. వేడ్ ఎక్స్-1 సూట్‌ని ధరించి ఉండటం వలన అతని సిమ్యులేషన్ నుండి ఆర్టిమస్ టచ్‌ని రియల్‌గా ఫీల్ అవుతాడు. ఫైనల్లీ తన భావాలను ఆమెతో కన్ఫెస్ చేసి ఆమెను రియల్ వరల్డ్‌లో మీట్ అవ్వమని అడుగుతాడు. నేను ఎవరో, రియల్ వరల్డ్‌లో ఎలా ఉంటానో కూడా తెలియదు అని చెప్పినప్పటికీ వేడ్ అవేమీ వినకుండా తన రియల్ నేమ్‌ని చెప్తాడు. వాళ్ళకి తెలియకుండా ఐరాక్ దూరం నుండి వాళ్ళ సంభాషణ వింటున్నాడు. తన ఐడెంటిటీను రివీల్ చేసిన తర్వాత వేడ్‌ను అసాసినేట్ చేయడానికి ఐఓఐ సిక్సర్స్ పార్టీలోకి ఎంటర్ అవుతారు. ఫార్చునేట్‌లీ అతను మరియు ఆర్టిమస్ జెమెకిస్ క్యూబ్‌ని యూజ్ చేసి వాళ్ళ చుట్టూ ఉండే టైమ్‌ను 60 సెకండ్స్ రివర్స్ చేసి ఎస్కేప్ అవుతారు. సేఫ్ ప్లేస్‌కి రీచ్ అయిన తర్వాత ఆర్టిమస్ తన తండ్రి అప్పును తీర్చేటప్పుడు ఐఓఐ లాయల్టీ సెంటర్‌లో మరణించాడని వేడ్‌కు వెల్లడిస్తుంది. ఎగ్ ఫైండ్ చేసి ఐఓఐ నుండి కాపాడాలన్న తన మిషన్‌ని డిస్ట్రాక్ట్ చేసే దేనిని తను అఫోర్డ్ చేయలేనని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు మనం 'రెడీ ప్లేయర్ వన్' కథలో అనేక అద్భుతమైన సన్నివేశాలను చూసాం.
కానీ మిగతా కథ వాళ్ళు ఎదుర్కొన్న సెకండ్ ఛాలెంజ్, ఫైనల్ కీ కోసం ఐఓఐ మ్యాసివ్ ఆర్మీతో జరిగిన యుద్ధం, మరియు చివర్లో వచ్చే అద్భుతమైన ట్విస్ట్. ఇవన్నీ సెకండ్ పార్ట్‌లో రివీల్ అవుతాయి. కాబట్టి సెకండ్ పార్ట్ చూడడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.